హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఇగో ఈ నల్ల మచ్చ వచ్చిందనమాట ఆకుల పైన. లాస్ట్ టైము అట్లనే వదిలేసేసరికి అది పువ్వుకి కూడా వచ్చి తొందరగా క్లోజ్ అయిపోయిందనమాట. ఇగో ఇట్లా వచ్చింది కదా, అక్కడక్కడ వచ్చిందనమాట పువ్వుకి. అండ్ పువ్వు పైన కూడా పురుగు వచ్చింది కదా, దాని గురించి అని ఈరోజు మందులు కొట్టుకోవడానికి వచ్చినాము. అయితే గిట్లా వస్తుందన్నమాట పువ్వులా పువ్వులో పురుగు. ఇది ఏం చేస్తుంది అంటే మొత్తం పువ్వుని తినేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ 3 రకాల మందులు అయితే కలిపినాం కదా, కలిపి పిచికారీ చేస్తున్నాను అనమాట. మంచిగా బంతి మీద కొట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కొట్టడం వల్ల ఏమవుతుంది అంటే గ్రోతింగ్ అండ్ చీడపీడ ఉంటే దానికోసం, ప్లస్ నల్లగా వచ్చింది కదా అక్కడక్కడ మచ్చ, అది అయితే మెయిన్ అనమాట. అది ఏం చేస్తుంది అంటే ఆకు మీద నుంచి డైరెక్ట్ పువ్వు పైకి వెళ్ళిపోతుంది. తర్వాత మనకు ఏ మందులు కొట్టినా ఆ పువ్వునైతే తెంపాల్సి ఉంటుంది అనమాట. లేదు ఆ ఖరాబ్ అయిన పువ్వు చెట్టు మీదనే ఉంటే మిగతా అన్నిటికీ అది వ్యాపిస్తుంది. కాబట్టి దాన్ని తీసేయాలంటే మొట్టమొదట ఖరాబ్ అయిన పువ్వును కూడా తెంపాల్సి ఉంటుంది. చాలా పెద్ద పని అవుతుంది. సో ముందుగానే హుషారు పడడం ఉత్తమం అన్నమాట. పోయినాక పొదలు కొట్టే బదులు కొంచెం ముందుగానే ఎదురాంచుకోవడం చాలా ఉత్తమం అని నాకే తెలిసి వచ్చిందనమాట. ఇది ఒక అనుభవం జరిగింది, పోయినసారి అలాగే జరిగిందనమాట. చాలా ఇబ్బంది పడ్డా నేను. సో అందుకని ముందుగా నేను మీకు చెప్తామనే ఉద్దేశంతో చెప్తున్నా. ఏదున్నా సరే అస్సలే ఆలస్యం అనేది చేయొద్దు దీనికి. అట్లా ఇది బ్యూరోపిజిన్. ఈ మందు వచ్చేసి ముడత గురించి, ఇదేమో గ్రోతింగ్ గురించి కొట్టుకుంటున్నాము, పువ్వు పెరగడానికి కోసం, మొక్క పెరగడానికి కోసం. ఇది వచ్చేసేసి ఇందాక చూసిరు కదా మచ్చ, ఆకుపైన ఉన్న మచ్చ పోవడానికి కోసం అని కొట్టుకుంటున్నాం అనమాట. చూస్తున్నాండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.